హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఎప్పుడు దొరికే దోసకాయలు అయితే ఈరోజు అయితే నిల్వ పచ్చడి తయారు చేశాను ఫ్రెండ్స్. నిన్ననే మామిడికాయ ఊరగాయ అయితే తయారు చేసినాము. ఈరోజు మటుకు దోసకాయ పచ్చడి అయితే నిల్వ పచ్చడి తయారు చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్. దోసకాయలు మటుకు చూసుకొని తెచ్చుకోవాలి, మెత్తగా ఉండేది తెచ్చుకోవద్దు. చూడండి, ఇలా గట్టిగా ఉండాలి, నొక్కినా కానీ గట్టిగా ఉండాలన్నమాట. ఇవైతే కేజీ దోసకాయలు బుడంకాయలు కానీ అంటారు అనమాట. ఇవైతే శుభ్రంగా పొద్దున్నే కడిగి ఆరబెట్టిన. చూడండి ఫ్రెండ్స్, కారం పొడి సేమ్ మన ఆవకాయ ఊరగాయ ఎలా చేసుకుంటామో వాటికి కావాల్సిన పదార్థాలే. ఉప్పు ఫ్రెండ్స్, నూనె, తెల్లగడ్డలు అయితే ఒక గడ్డ తీసుకున్నా. తర్వాత అయితే చింతపండు శుభ్రంగా కడిగి ఆరబోసి వేడి నీళ్ళలో ఉడకబెట్టిన తర్వాత పేస్ట్ చేసిన. పేస్ట్ అయిపోయిన తర్వాత నూనెలు అయితే మంచిగా వేయించిన అనమాట. ఇది వేయించి పక్కన పెట్టేసిన కొద్దిగా పసుపు వేసి. తర్వాత అయితే ఆవాల పొడి 100 గ్రాములలో కొద్దిగా తక్కువ. ఇది వచ్చి మెంతి పొడి 2 స్పూన్ల మెంతి పొడి అనమాట. ఇంకా దోసకాయలు ఫ్రెండ్స్ తెలుసు కదా. ముందుగా అయితే ఫ్రెండ్స్ ఈ ముక్కలు అయితే చేసుకుందాము. సన్న సన్న ముక్కలు అయితే చేసుకుందాము. దోసకాయ మటుకు చూసుకోవాలి, కొద్దిగా చేదు ఉంటుంది కదా. నేనైతే ఫ్రెండ్స్ ఇత్తనాలతోనే ఊరగాయ అయితే పెడతా. ఇత్తనాలు ఉంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట. బాగుంది ఫ్రెండ్స్ ఇది మటుకు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా సన్న సన్న పీసులుగా అయితే కట్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉండాలి, మరీ సన్నగా అయితే ఉండకూడదు. ఉప్పు మొత్తము మసాలాలో పన్నాక పిసురు అయిపోతుంది అనమాట. కొద్దిగా అయితే ముక్కలు పెద్దగానే ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మటుకు ఉండాలి ఊరగాయకి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకటి మటుకు దోసకాయ చేదు వచ్చింది అనమాట. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి అనమాట. ఆ 2 ఎట్లుంటో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, ముక్కలన్నీ కట్ చేసిన. ఈ గిన్నెకి అయితే కొద్దిగా వెళ్తే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే తెల్లగడ్డలు అయితే బొజ్జలు అయితే పలగొడతాము. మరీ మెత్తగా అయితే అవసరం లేదులే, కొద్దిగా ఊరికే ఇట్లా బొజ్జలు అయితే పలగొడితే పచ్చళ్ళు అయితే మంచిగా ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొద్దిగా బొజ్జలు పలగొట్టేసి ఒకలొక్కలే ఉండాలన్నమాట. పచ్చట్లో వేసుకుందాము దోసకాయలో. ఫ్రెండ్స్, నేనైతే ఈ బండిల్ అయితే వేస్తానా, కలుపుకోనికి అయితే మంచిగా ఉంటుంది. ఆవాల పొడి అయితే చూసి వేసుకుందాం. ఒక కాయ అయితే తగ్గింది కాబట్టి చూసి వేసుకుంటున్నా. మెంతుల పొడి, ఉప్పు అయితే ఫ్రెండ్స్ చూసుకొని వేసుకుందాము. 2.5 వేస్తానా. కారం అయితే ఒక గంటెడు అయితే వేస్తానా. కొద్దిగా వేసుకుందాము. ఇది ముందే మంచి కారం అయితే ఎక్కువ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 2 గంటలు వేసుకుంటున్నా, కొద్దిగా తక్కువ. తర్వాత అయితే ఇది పేస్ట్ అయితే ఉడకబెట్టినా కదా, అది అయితే వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఊరగాయలకి మటుకు సగం గ్లాస్ అయితే నూనె తీసుకుంటా. సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో వేసి మొత్తం అయితే కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, గంటతో కలిపెడుతున్నా నేనైతే. మంచి అంతా కలిపేసి బాక్స్లోకి మటుకు శుభ్రంగా తీసి పెట్టేద్దాము. అంతా కలిపినాక ఉప్పు అయితే చూసుకుందాము. ఒకవేళ తక్కువైనా మళ్ళీ 3 రోజులకైతే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే కలిపేసినాం కదా. ఇంకా కొద్దిగా అయితే వేసుకుందాం నూనె అయితే కొద్దిగా తక్కువ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ సగం నూనె అయితే వేసుకుంటున్నా. మంచిగా అయితే కారం, ఉప్పు, మెంతుల పొడి, ఆవాల పొడి అయితే మంచిగా సరిపోయింది. నూనె ఉంటేనే ఫ్రెండ్స్ ఊరగాయ అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఊరగాయ మటుకు మంచిగా తయారైపోయింది. బాక్స్ తీసుకొచ్చి బాక్సులు అయితే తీసి పెడతా. మళ్ళీ ఫ్రెండ్స్, దోసకాయ నిల్వ పచ్చడి అయితే తయారైపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, 3 రోజులు అయితే మంచిగా మగ్గి
ఇవన్నీ మసాలాలు పట్టుకుంటే టేస్ట్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఏముండదు, ముక్కలకు పట్టాలి కాబట్టి 3 రోజులకు పట్టాలి టైము. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్